నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య నేర్చుకొని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్యా అర్హతలతో పాటు పోటీ పరీక్షలందు అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలల్లో నియమించడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్హతలు పోటీ పరీక్షలు ప్రామాణికంగా ఉపాధ్యాయుల ఎంపిక ఉండదనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. మంగళవారం ఉండి మండలం ఎండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులందరూ మీకు సహకరిస్తున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని అన్నారు. తేమ శాతాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని, అధికారులు సకాలంలో స్పందిస్తున్నారని రైతులు తెలిపారు. గోనె సంచుల కొరత ఉందని రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఎండగండి సొసైటీ స్టాక్ ను పరిశీలించారు. సంబంధిత రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు. హౌస్ ఫర్ ఆల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23/2025 ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన జీవో 23 తక్షణమే అమలు చేయాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని, ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలను డిప్యూటీ తహసీల్దార్ నాగార్జునకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల స్వంత ఇంటికలు నెరవేరుస్తామన్న హామీ ఎప్పటికీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు. వాళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఇల్లు లేనటువంటి నిరుపేదలంతా కూడా తమకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సచివాలయాల దగ్గర నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ గారి వరకు వాళ్ళ ఇళ్ల స్థలాల వ్యక్తిగతమైన అర్జీలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా పేదలు తమ అర్జీలని రెవెన్యూ అధికారులకు సమర్పించుకోవడం జరిగింది. వాళ్ళ సిపిఐ ఇళ్ల స్థలాల పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రిమండలి కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళు ఇచ్చి పేదల సొంత ఇంటికల్లా నెరవేరుస్తామని చెప్పి జీవో నెంబర్ 23 కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ జీవో ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా 2 నెలల కాలం కావస్తూ ఉంది. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి జీవోను అమలు జరపాలని చెప్పి కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టక తప్పదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఉపాధి కూలీల సమస్యలపై ధర్నా నిర్వహించి అనంతరం డిఆర్ఓఎం వెంకటేశ్వర్లు డ్వామా ఏపీడీఓ మేడంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా అధ్యక్షులు బాదిరెడ్డి జార్జ్ అధ్యక్షత వహించారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ 2024 డిసెంబర్ నుండి అంటే సుమారు 4 నెలలు పనిచేసిన వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. జిల్లాలో 25,42,08,973 రూపాయల బకాయి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం త్వరితగతిన వేతనాల విడుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ వేయడం వల్ల కూలీలు ఫోటోలు దిగడం కోసం అనేక కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ, దోపిడీ, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా విప్లవోద్యమాన్ని నిర్మించి రష్యాలో తొలి శ్రామిక రాజ్యాన్ని నెలకొల్పిన గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు లెనిన్ ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. లెనిన్ 155వ జయంతి సందర్భంగా మంగళవారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ రష్యాలో జార్ చక్రవర్తుల దోపిడీ, నియంత పాలనకు వ్యతిరేకంగా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని ఏకలం చేసి విప్లవాన్ని నిర్మించి రష్యా ప్రజలను పట్టిపీడిస్తున్న
జార్జ్ చక్రవర్తుల నియంత పాలనను అంతం చేసిన సోషలిస్ట్ విప్లవయోధుడు లెనిన్ అని అన్నారు. పేదలకు ఇండ్లను తిరిగి కట్టండి, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం ఉదయం పాలకోడేరులో సిపిఎం నేతలు పర్యటించారు. అల్లూరి సీతారామరాజు నగర్ లో అధికారులు పోలీసులు దౌర్జన్యంగా పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులైన నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూస్వాముల ప్రయోజనం కోసం ఏఎస్ నగర్ లో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను చట్టబద్ధ విరుద్ధంగా బుల్డోజర్లతో కూల్చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చడమే కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే పేదలు కూడా అలాగే స్పందిస్తారని హెచ్చరించారు. ఎమ్మెల్యే రామకృష్ణంరాజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి పేదల వాళ్ళ ఇళ్లని గుడిసెల్ని కూల్చేసి అక్రమంగా అన్యాయంగా చట్టవిరుద్ధంగా కూల్చేసి బుల్డోజర్లు పెట్టి కూల్చేసినటువంటి చాలా దుర్మార్గం. ఈ రకంగా పేదల ఇళ్లు కోల్చడమే తెలుగుదేశం పరిపాలన, కూటమి పరిపాలన అయితే పేదవాళ్ళు కూడా దీనికి తగిన విధంగా స్పందించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈయన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. అధికారులను అందరిని కూడా అదిరించి బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ చేతనే దుర్మార్గాలన్నీ కూడా చేయించడం అనేది సహించలేనటువంటి విషయం. అసలు ఇక్కడ కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇళ్లను కూల్చేశారు. కరెంట్ ఉంది, కాపురాలు ఉన్నారు, కరెంట్ రోడ్డు ఉంది, అంతా కూడా. దీని పక్కన సర్వే ప్రకారం అవతల కూడా పోరంబోక్ ల్యాండ్ ఉంది. పోరంబోక్ ల్యాండ్ భూస్వాముల ఆధీనంలో ఉంది. దాని జోలికి మాత్రం పోరు. ఈ పక్కనే కాలువగొట్ల కొబ్బరి చెట్లన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము ఇప్పుడు ఈ దుర్మార్గాన్ని ఖండించడమే కాదు, వీళ్ళకి అవసరమైన పునరావాసం వెంటనే 4 రోజుల్లోగా ఈ గట్ల మీదనే ఇక్కడే ఇళ్లు కట్టించకపోతే ఈ ఎమ్మెల్యే లేక ఈ నియోజకవర్గం యొక్క మొత్తం భాగవతాన్నంతా కూడా ఈ దుర్మార్గాలని అరాచకాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాల్సి వస్తుంది. తక్షణం ఇప్పుడు రేపు వచ్చి మళ్ళీ మేము వస్తాం, మిగతా కూడా కోలగొడతా ఉన్నారు. రమ్మనండి, కోలగొట్టండి, మొత్తం ఊళ్ళో కోలగొట్టండి. ఎన్ని కోలగొడతారు, ఎన్ని విధ్వంసాలు చేస్తారో, ఎంత నాశనం చేస్తారో, అంత అరాచకం చేస్తారో అది కూడా ప్రజలు చూస్తారు. ఈ రకంగా అరాచకాలు చేసి విధ్వంసాలు సృష్టించి పోయిన ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. వాళ్ళు 5 ఏళ్లను ఉంచారు, మిమ్మల్ని 5 ఏళ్ళు కూడా ఉంచరు. ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి ఉందో లేదో మాకు తెలియదు. ఈ రఘురామకృష్ణరాజు యొక్క అరాచకాలను ముఖ్యమంత్రి అదుపు చేయకపోతే మొత్తం దీని యొక్క ఫలితం, దీని యొక్క పాపాన్ని తెలుగుదేశం కూడా అనుభవించాల్సి వస్తుంది. మీరు చెప్పేటువంటి సూక్తి ముక్తావళి వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆచరణలు చూపెట్టండి. రీసర్వేలో భాగంగా అత్తిలిలో నిర్వహించిన రీసర్వేకి సంబంధించినటువంటి నోటీసులను బుధవారం జారీ చేయనున్నట్లు అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. అత్తిలి 2వ సచివాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రైతులంతా హాజరై సర్వేలో పేర్కొన్న వివరాలను సరిచూసుకోవాలని కోరారు. సర్వేలో ఏమైనా లోపాలు గుర్తిస్తే 21 రోజుల్లోపు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మంగళవారం ఉదయం కోగంటి బృందావనంలోని క్లబ్ హౌస్ లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్మిల్లి కృష్ణ తులసి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందని, తాను రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, తణుకులోని చాలా ప్రాంతాల్లో పరిశుభ్రత తక్కువగా ఉందని, మనం అందరం నడుం కట్టుకుని తణుకును పరిశుభ్రత విషయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుదామని అన్నారు. కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవత రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన శారదకు అభినందనలు తెలియజేశారు. శారదాదేవి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం తనకు చాలా ఇష్టమని, కటారి శారదాదేవిచే స్పాన్సర్ చేయబడిన 50 భోజనపు క్యారియర్లను ముఖ్య అతిథి ఆరుమిల్లి కృష్ణ తులసిచే నిరుపేదలకు పంపిణీ చేయించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి కృష్ణ తులసి, మన్నె రత్నకుమారిని కోగంటి వాసులు ఘనంగా సత్కరించారు. ఇదే సమావేశంలో మన్నె రత్నకుమారి తణుకు మానవత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రానికి 2000 రూపాయలను కృష్ణ తులసి చేతుల మీదుగా రాష్ట్ర కన్వీనర్ రాధా పుష్పావతికి, తణుకు మండలాధ్యక్షులు శారదాదేవికి అందించారు. ఈ సమావేశంలో మన్నె రత్నకుమారి, మానవతా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామకృష్ణులి,
పొగంటి నివాసులు నిడదవోలు సత్యరాజు, నిడదవోలు గోవర్ధిని, బొడ్డు సుబ్రహ్మణ్యం, బలుసుమంగ తయారు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ శారద గారు ఒక సేవా కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ఆ సేవా కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లాస్టిక్ నిర్మూలన గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం క్యారీ బ్యాగ్స్ని అన్నిటితో పాటు వేయకుండా సెపరేట్గా ఒక టబ్ పెట్టుకుని అందులో వేస్తే అది మున్సిపాలిటీ సిబ్బంది గారు మీకు ఏదైనా హెల్ప్ చేయాలి, రాధాకృష్ణ గారు ఏదైనా మీకు చేయాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు చెప్పొచ్చండి. ఇది చేయాలి మాకు మున్సిపాలిటీ నుంచి ఇబ్బంది. మన తణుకులో ఒక బృహత్తర కార్యక్రమానికి మన ఎమ్మెల్యే అయినటువంటి రాధాకృష్ణ గారు మరి ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీని వెనకాతలు ఉన్నటువంటి ముఖ్య కారణం కూడా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ గత సంవత్సరం వెళ్ళినప్పుడు ఏ వేది చూసినా కానీ ఒక మురికి కూపంలా తయారయ్యింది తణుకు పట్టణం కూడా. అది మాకు చాలా బాధ అనిపించింది. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా మన ఇండియాలోనే ఇది ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలి అనే రాధాకృష్ణ గారి కోరికకి నేను కూడా నా వంతు సహాయం చేయాలి. రాజకీయాలకు అతీతంగా అంటే మేము సింగపూర్లో ఉండి వచ్చాము ఒక 15 సంవత్సరాలు. అక్కడ ఎవరు కూడా ప్రతి పౌరుడు కూడా ఒక పేపర్ వేయాలి అంటే కూడా మనకి ఫైన్ వేస్తారు. ఎవరైనా కెమెరాలో క్యాప్చర్ చేస్తే మనకి $1000 ఫైన్ పడుతుంది. బాధ్యతతోటి ప్రతి పౌరుడు కూడా మెలగడం జరుగుతుంది అక్కడ. అటువంటిది మనకి ఎందుకు రాదు, మనలో ఎందుకు రాదు అట్లాంటి భావన అనే ఉద్దేశంతో అదొక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మన తణుకు పట్టణానికి రావడం జరిగింది. ఆయనకు కూడా ఒక రిజల్ట్ చూపించాలి. మన వంతు సహాయంగా తణుకు పట్టణాన్ని సుందరంగా చేసుకుందాము. దానికి మీరందరూ కూడా నేను సహకరిస్తారని ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, దాన్ని బ్యాగుల్లో పెట్టడం, పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు అది అందించడం, అట్లాగే మనకి తెలిసిన వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. మానవతా స్వచ్ఛంద సంస్థ. వేసవిలో వివిధ పనుల నిమిత్తం తణుకులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యాలయానికి వచ్చే సందర్శకులు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సందర్శకుల కోసం ప్రత్యేకంగా వేసవి దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్ర కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోవటం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు వేసవి ఎండల వలన అనేక మంది ఈరోజు ఆఫీసుని సందర్శించినప్పుడు వారి దాహార్తిని తీర్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే వేసవకాలం అంతా కూడా దీన్ని ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో ఉంచి వచ్చే కార్యకర్తలకు కానీ అదేవిధంగా వచ్చేటటువంటి విజిటర్స్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎండ తాపం లేకుండా వారికి ఉపశమనం కలిగించే విధంగా ఈ చలివేంద్ర కేంద్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. పట్టణంలోని ఖాళీ స్థలాలను తక్షణమే ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్మిలి రాధాకృష్ణ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తణుకు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జంగం చెరువు, సంత మార్కెట్, హిందూ శ్మశాన వేటిక, స్కేటింగ్ పార్క్, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, ఎన్జీఓ కాలనీలోని ప్రధాన కాలువ లాకులు, రోడ్లు, డ్రైనేజీలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. తణుకు పట్టణంలో ప్రధానంగా ఖాళీ స్థలాలను ప్రక్షాళన చేసి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, ప్రధాన రోడ్ల వెంబడి ఇళ్లలో పేర్కొన్న చెత్తను రోడ్లపై వేయడంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇంటింటికి పారిశుధ్య సిబ్బంది వస్తున్నారని వారికి చెత్తను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్న బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అన్నారు. తణుకు పట్టణానికి చెందిన తుపాకుల శ్రీనివాస్ అనే బాధితుడికి సీఎం సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయల చెక్కును మంగళవారం ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తణుకు పర్యటన సందర్భంగా బాధితుడు శ్రీనివాస్ కలిసి తన గోడును వెళ్లబోసుకోవడంతో స్పందించిన సీఎం అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. అరుదైన వ్యాధి కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులు అర్జీలు బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కును బాధితుడు శ్రీనివాస్ అందజేశారు. శ్రీనివాస్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత నెల తణుకు పర్యటన సందర్భంగా మన తణుకు పట్టణానికి చెందినటువంటి తుపాకుల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి దీర్ఘకాలికంగా కుంటి సమస్యతో బాధపడుతూ అనేక చోట్లకి తిరిగి ఎక్కడా కూడా సరైనటువంటి వైద్యాన్ని పొందలేక అత్యధికంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా దాదాపు 11 లక్షల రూపాయలు ఇతను వైద్యానికి ఖర్చు పెట్టుకొని ఆ బిల్స్ను కూడా అప్పటి ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్కి పంపిస్తే ఆ బిల్స్ కానీ ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడి అగమ్యగోచరంగా మారింది ఇతని జీవితం. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇతని పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇతని ఆపరేషన్ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సినటువంటి ఆపరేషను. దానికి ఈరోజు దాదాపు 10 లక్షలు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వారు ఇవ్వటం జరిగింది. ఇకపై వారానికి ఒకసారి కార్యకర్తలకు కేటాయించి వారి ఇబ్బందుల సమస్యలు తెలుసుకుని వారి నుంచి వినతులు స్వీకరించడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. కూటమి కార్యకర్తల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టించుకున్నారని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన ఇబ్బందులు, పార్టీ సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒకరోజు ప్రత్యేకంగా కలిసి వారి సమస్యల్ని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ఒక మార్గం ఏర్పరచుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా అనేక మంది కార్యకర్తలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి అనేక అక్రమ కేసులు పెట్టించుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాల వలన ఆర్థిక ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసి వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చి వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంతమంది పార్టీ సంస్థాగత పదవులు, వీటన్నిటినీ కూడా ఈరోజు వారి నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా కృషి చేయడం. ఒకటి, ఇందులో ఇమీడియట్గా మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో వారికి వారు పనిచేసేటువంటి గ్రామాల్లో కానీ కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ఇక్కడ మేము కూడా వారికి యుద్ధ ప్రాతిపదికన వీటి మీద సమస్యల మీద తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా ఈరోజు వారందరినీ కూడా కలవడం జరుగుతుంది. స్వయంగా తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంతృప్తిగా ఉండాలి, వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి నా సాయశక్తిలో కృషి చేసే విధంగా నాకు ఉన్నటువంటి అవకాశాల మేర వాటిని పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఆశయంతో ఈరోజు
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ఒకరోజు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కార్యకర్తలకి ప్రత్యేకంగా కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత రాబోయే రోజుల్లో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు. కేవలం ఉత్తీర్ణత మార్కుల ఆధారంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా నేటి తరం కృషి చేయాలని కోరారు. తణుకు పట్టణంలోని ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ సోమవారం నిర్వహించారు. ఆయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఆధారంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశం కావడంతో సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో అనేక మొట్టమొదటిసారిగా మన తణుకు పట్టణంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముందు ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలందరినీ కూడా భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ హుస్సేన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాల్లో రానటువంటి రిజల్ట్స్ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో వచ్చినాయి. ఇటు ప్రైవేటు విద్యా సంస్థలు కానీ అటు ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ యావరేజ్న ఇంటర్మీడియట్లో 70% ఫలితాలు సాధించి గత డికేడ్లో ఎప్పుడూ కూడా ఇంత హైయెస్ట్ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ గారు తీసుకున్నటువంటి సంస్కరణలు, ఆయన వచ్చిన తర్వాత విద్యాశాఖని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేసి ఎవరైతే పూర్ పెర్ఫార్మెన్స్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 100 days ప్రోగ్రామ్స్ పెట్టి వారిని కూడా అప్బ్రింగింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కానీ, అలాగే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజెస్లో జూనియర్ కాలేజెస్లో చొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ పథకాన్ని కూడా ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఈ విధంగా అనేక సంస్కరణల్ని లోకేష్ గారు తీసుకొచ్చి విద్యార్థులందరికీ కూడా అండగా నిలబడడం జరిగింది. మనం తణుకు పట్టణంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రైవేటు మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టడం కానీ, అలాగే మన ఆయేషా గారు సూచించినట్లు సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ని ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వారందరికీ కూడా భవిష్యత్తును ఏర్పరిచే విధంగా పఠనం చేయడం జరుగుతుంది. ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజీలో చేంజెస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు అందిపుచ్చుకొని దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా మరిన్ని విజయాలు సాధించే విధంగా కూడా మనం అన్నీ కూడా మీరు ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకుని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధనకి విద్యార్థులు పేరెంట్స్ అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మే నెలలో జరిగే మేడే మరియు మే 20న జరిగే అంతర్జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక అమరవీరుల భవనంలో జరిగిన సిఐటియు మండల విస్తృత సమావేశానికి ఉండ్రాజవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన చేశారు. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, ఆపాలి ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, 26,000 కనీస వేతనం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మండల కార్యదర్శి గుబ్బల గోపీలు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు చేస్తే కార్మికులు బానిసలుగా మారడం ఖాయం అన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కుల జోలికి ఎవరు వచ్చినా కుదరదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వల్లూరు వెంకటేశ్వరరావు, అజయ్ కుమారి, పిడి మూర్తి, గార్ల రంగారావు, రమేష్, రామకృష్ణ, అయ్యప్ప, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సోషలిజం ఒక్కటే ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రత్యామ్నాయం, ఆచరణలో నిరూపించి ప్రపంచానికే మార్గదర్శి అయ్యారు కామ్రేడ్ లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు. మంగళవారం స్థానిక అమరవీరుల భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా లెనిన్ 155వ జయంతిని నిర్వహించారు. జోహార్ లెనిన్, సాధిస్తాం లెనిన్ ఆశయాలు, నశించాలి దోపిడీ సమాజం, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం అని నినాదాలు చేశారు. లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్, పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ
ప్రపంచంలో మొదటిసారి విప్లవాన్ని విజయవంతం చేసి దోపిడీ లేని శ్రామిక రాజ్యం లేని రష్యాలో స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల రంగారావు, గుప్పల గోపి, ఉషా, పిడి మూర్తి తదితరులు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక SCIM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి శ్రీనివాస్ అనే విద్యార్థికి హైదరాబాద్కు చెందిన భూపతి పెద్దిరాజు వారి అమ్మగారు కృష్ణవేణి పేరిట 7,000 రూపాయల విలువ గల సైకిల్స్ అందించారు. తణుకు మండల అధ్యక్షురాలు కటారి శారదాదేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లి నుండి ఈతకోట వరకు సైకిల్ మీద వచ్చి తణుకు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి సౌకర్యార్థం ఈ సైకిల్ను దాతలు బహుకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమని రాంబాబు, రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, తణుకు మండల కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథ్, పూర్వోపాధ్యక్షులు నెక్కంటి నాగేశ్వరరావు, ఆర్ గోపాల్, నిడదవోలు సత్యరాజు, పూలమాల వీరభద్రం, అడ్డగల వెంకటేశ్వరరావు, మణిదీప్ పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.